హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్‌ని ఫ్రమ్ చెన్నై. ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము గోల్డ్ అసలు ఈరోజు ఏ ట్రెండ్‌లో ఉంది? ఏంటి? ప్రీవియస్‌గా ఏం జరిగింది? అసలు ఒక లాస్ట్ 6 మంత్స్ నుంచి గోల్డ్ మార్కెట్ డైరెక్షన్ మీ అందరికీ తెలుసు. మనం లాంచ్ చేసాము. వాటి రిపోర్ట్ ఏంటి అనేది మనం చాలా స్పష్టంగా చూద్దాము. ఒక చిన్న విశ్లేషణ. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అది చూద్దాము. చూడండి, లాస్ట్ ఫ్రైడే రోజు గోల్డ్ మార్కెట్ డైరెక్షను 5 మినిట్ చార్టు లాస్ట్ ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్గా ఒక చెప్పాలంటే దాదాపు 155 అక్కడ ప్లాట్ చేద్దాము. ఒక నిమిషం ఉండండి, ఎడిట్ చేద్దాము. ఫస్ట్ వచ్చి 155 251 55 251 చూద్దాం ఏం జరిగిందని చెప్పి. ఇది వచ్చి ఎగ్జాక్ట్గా లాస్ట్ ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్గా 9:33 జనరేట్ అయ్యి ఉంది. ఒక చిన్న విశ్లేషణ చూద్దాము ఇది ఏంటని. చూడండి, లాస్ట్ ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్గా 9:33 జనరేట్ అయింది. అది యాక్టివిటీ ఎప్పుడైంది అనేది చూద్దాము. చూడండి, లాస్ట్ ఫ్రైడే రోజు 10:40 యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన తర్వాత మన అంచనా ఇక్కడ దాకా రావచ్చు అని మనం చెప్పాము. అది చూద్దాము అది ఏం జరిగిందని. చిన్న విశ్లేషణ. ఎగ్జాక్ట్గా ఏం జరిగిందని చూద్దాము. 1:57 251 తర్వాత 1:58 721 చూడండి. 1:58 ఇప్పుడు మనము ఎగ్జాక్ట్గా యాక్టివేట్ అయిపోయింది ఫ్రైడే రోజు. ఈరోజు ఉదయం ఎగ్జాక్ట్గా వచ్చి 1:58,500 నియర్, అంటే ఒక 200 పాయింట్లకి నియర్లో వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ మన అంచనా లెవెల్స్ వచ్చినట్టే. అది దాదాపు 3,200 పాయింట్లు అంటే మామూలు విషయం కాదు కదా. అది ఇవన్నీ ఒక అంచనా అండి. అది గోల్డ్ ఇప్పుడు ఇది లైవ్ మార్కెట్ వెళ్తుంది కాబట్టి ఆల్రెడీ జరిగిపోయింది ఇది. అది కాబట్టి ఈ గోల్డ్, ఎందుకంటే మార్కెట్లో మెయిన్ ఎప్పటికప్పుడు డైనమిక్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది. వాటి డైరెక్షన్స్ మనం తెలుసుకోవాలి. అది తెలిస్తేనే ఇక్కడ మనం ఉండగలం. ప్రతి ఒక్కరు అది నేర్చుకోవాలి.
అది నేర్చుకోవడానికే ఇక్కడ చాలా టైం పడుతుంది. ఈ ప్రపంచంలో అనుభవం 30 సంవత్సరాల అనుభవం కావాలి. అది అన్నీ. అంటే ఇక్కడ ఇంకో విషయం అండి. ప్రతిదీ ఎంత నేర్చుకున్నా ఇక్కడ తక్కువే అండి. ఎక్కువ కాదు. ఎంత నేర్చుకున్నా తక్కువే. ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం. షేర్ మార్కెట్ అనేది ఒక మహాసముద్రం. ఇక్కడ నేర్చుకోవడం అనేది ఎండ్లెస్ నన్నడిగితే. నీకెంత కావాలి అనేది నువ్వు ఓకే. ఇది నాకు సూట్ అవుతుంది. ఇది నేను చేసుకుంటాను అని మనం సర్దుకొని వెళ్ళాలి గానీ, మనం పరిగెత్తకూడదు. అయితే నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ పెంచుకుంటే మనము ఇక్కడ స్థిరపడగలం. అది. చూడండి మొన్న అసలు ఒక బ్యాడ్ న్యూస్ విన్నాను. నేను ఈరోజు మార్నింగే చూశాను. అసలు ఎక్కడో వైజాగ్‌లో ఒక ఇంజినీర్ వచ్చి ఈ మధ్య ఆహ్, అది ఆ బడ్జెట్ రోజు లాస్ట్ వీక్ బడ్జెట్ రోజున ఆ రోజు అసలు అలాంటి రోజు మార్కెట్‌లో అంతకుముందు నేను జీ తెలుగు న్యూస్‌లో చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పా. చూడండి బడ్జెట్ రోజు అవాయిడ్ చేసుకోండి. ఆ రోజు వచ్చి అంటే అనుభవం ఉండేవాళ్ళు మాత్రమే చేయండి అని చాలా స్పష్టంగా అది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అది. ఇంకోటి ఆ రోజు నేను యాక్చువల్‌గా ఆ రోజు మాకంతా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే నేను క్లాస్‌లో ఉన్నాను. హైదరాబాద్‌లో క్లాస్‌లో ఉన్నాను కాబట్టి నేను పెద్దగా దాన్ని నేను కాన్సంట్రేట్ చేయలేదు. అది. చెప్తున్నా ఇవన్నీ చాలా చాలా బాధాకరంగా ఉండింది. అయినా నేను ఒకటి విషయం అడుగుతానండి. ఏవండీ చావడానికి ఉండే ధైర్యం బతకడానికి లేదా? ఏమవుతుంది? నిన్నేం చేస్తాడు? ఎవడేం చేస్తాడు నిన్ను? నేను ఒకటి అడుగుతాను. సరే నువ్వు నష్టపోయావు. నువ్వు అప్పే చేసావనుకో వాడొచ్చి ఏమన్నా చేయగలడా? ఎన్నో లీగల్ టర్మ్స్ ఉన్నాయి. నువ్వు నువ్వు దాంట్లోంచి బయటపడడానికి. సరే ఏదైనా శిక్ష ఉంటే అనుభవించాలి తప్పదు. కాబట్టి అనవసరమైన ఫ్యామిలీస్ ఉన్నాయి. అసలు నేనేమిటో చెప్తానండి దయచేసి ఈ ఫీల్డ్‌కి దయచేసి రాబాకండి. ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను. వచ్చి ఇక్కడ నాకు సెట్ అవ్వలేదంటే ఎళ్ళిపోండి దయచేసి. ఇది నేను చాలా నా విన్నపంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి బాధాకరమైన విషయాలు ఎప్పటికప్పుడు వస్తుంటే మనకి చాలా బాధగా ఉంది. దయచేసి రాబాకండి. మీరు ఒక ఇన్వెస్టర్‌గానే ఉండిపోండి. ఆహ్, ఆహ్, అంటే చెప్తున్నా అసలు ఈ వాసనే వద్దు మీకు. ఎందుకంటే తెలియకుండా ఇయన్నీ తెలియకుండా చేసినవి కదా! ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. అంటే ఇయన్నీ వచ్చి అతను ఎక్కువ ఆశపడుతున్నాడు. ఎందుకు ఒకే రోజు అలా చేయాల్సిన పరిస్థితి ఏంటి? హ్మ్. ఇంకోటి అతని ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. అసలు ఏంటనేది చిన్న విషయం అండి ఇది. జీవితంలో ఎంతో ఉంది. ఏమవుద్ది? ఎవడు నీ తలకాయ ఏమన్నా తీయబోతాడా? ఏమవుద్ది? నేను ఎంతో మందికి నాకు కాల్ చేసినప్పుడు ఎంతో మంది నేను ధైర్యంగా చెప్పి నేను కాపాడున్నాను. నేను ఈ ఫీల్డ్‌లో. నాకెంతో మంది కాల్ చేస్తారు. సార్ నేను ప్రీవియస్‌గా ఇలా జరిగింది సార్. ఎవరో చెప్పారు సార్ ఇలా నేను ఒకటే చెప్తా. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదైనా నీకుంటే నాకు కాల్ చేయని కూడా నేను చెప్పున్నా. ఎందుకంటే ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. కాబట్టి అనవసరమైన నిర్ణయాలు తీసుకోబాకండి. జీవితాల్ని పాడు చేసుకోబాకండి. ఇది ఒకటే చెప్పగలను. అంతకంటే ఇక మారు ఏం చేయలేదు. తర్వాత ఇప్పుడు ఈ మార్కెట్ డైరెక్షన్ వచ్చి గత 6 నెలల నుంచి ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది అనేది మనం చూద్దాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఒక ఎడ్యుకేషన్ పర్పసే అండి. అది జస్ట్ ఒక నాలెడ్జ్ పర్పస్ కోసమే మనం చెప్తున్నాము. అది ఇప్పుడు అది చూపిస్తాను చూడండి అది. తర్వాత ఇప్పుడు మనము చెన్నైలో మార్చి 28, 29 ఆల్రెడీ ఇప్పుడు ఒక 40% సీట్స్ కంప్లీట్ అయిపోయింది.
ఇంకొక 60% ఉంది. లిమిటెడ్ సీట్సే అండి, ఎక్కువ లేదు. కాబట్టి బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. మార్చ్ 28 శనివారం, ఆదివారం. మార్చ్ 28, 29 అది. కాబట్టి చెన్నైలో జరుగుతుంది ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఇప్పుడు ఇది 34వ వర్క్షాపు. అది ఇప్పుడు ఈ పాస్ట్ 6 మంత్స్ రిజల్ట్ చూపిస్తాను, అది చూడండి. అది చూపిస్తున్నాను చూడండి. గత 6 నెలల నుంచి గోల్డ్ మార్కెట్ డైరెక్షన్ ఎలా జనరేట్ అయ్యింది అనేది చూద్దాము. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. అది ఇది ఒకటి. తర్వాత స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. తర్వాత చూడండి, యాజ్ ఆన్ వచ్చి 4,55,91 పాయింట్స్ జనరేట్ అయ్యింది. అది ఇన్ని ఒక జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అండి. అది తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, దయచేసి ఎవరైనా సరే మార్కెట్లో నష్టపోయాము, ప్రాణాలతో మాత్రం ఎవరు ప్రాణం మీదకి తెచ్చుకోబాకండి. ఇంకొక విషయం, నష్టపోయినంత మాత్రం మీకేం లైఫ్ లేదని కాదు, ఇంకా ఎంతో లైఫ్ ఉంది. మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోండి అంతే, ఇంతవరకు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఫ్యామిలీ ఉంది, అది ఆలోచించాలి ప్రతి ఒక్కరు. వైజాగ్ అతను ఎవరో అసలు అతను మంచి, అంటే అతను ఒక ఇంజనీర్ అంట, బాగా చదువుకున్నాడు. ఇంకోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొద్దిగా వెళ్తుండే వాళ్ళే. మేము కూడా ఏదో చెప్పుంటే మేము ఏదో ఒక సొల్యూషన్ చేసేవాళ్ళం కదా అని అంటున్నారు. ఆలోచించండి. దగ్గర మీకు ఇబ్బందిగా ఉంటే వెళ్ళి ఒక డాక్టర్స్ని కలవండి, కౌన్సిలింగ్ తీసుకోండి. ఏం జరగదు లైఫ్లో. అది కాబట్టి చూడండి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. లైఫ్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందుకు ప్రతి ఒక్కరికి బాధ ప్రతి ఒక్కరికి ఉందండి. ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఇలా ఈ నిర్ణయాలు తీసుకుంటే ఇక ఏమవుతుంది ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుందండి, బ్యాక్ స్టోరీ ఒక్కొక్కటి ఉంటుంది. అది అన్నిటిని ఫేస్ చేసుకొని నిలబడి ఎదురు తిరిగి జీవించడమే జీవితం. సినిమాల్లో చూపించేది కాదు, రియల్ లైఫ్లో పైకి రావాలి. అదే మన సాధన, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు 34వ వర్క్షాపు చెన్నైలో జరుపుతున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, ఆయన్ని పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.